మనం పొందుతున్న శ్రమల తరువాత మనం పొందబోతున్న మహిమేంటో ఆయనకు తెలుసు. ఏయ్ మంచి మహిమ ఉంది, పిచ్చి మొహమా ఉరుగా ఎడవాకు అనడు. ఏమంటాడు తెలుసా? బిడ్డ ఓర్చుకో, నాకు తెలుసు, నేను శోధింపబడి శ్రమ పొందాను కనుక నాకు తెలుసు ఆ వేదన. దుఃఖం కలిగితే ఓర్చుకోమా, తట్టుకో, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను హెచ్చిస్తాను, నిశ్చయముగా నేను నీకు సహాయపడతాను. కొంచెం ఓర్చుకో. కాపాడాల్సిన అన్నలే, కడుపులో దాచుకోవాల్సిన కుటుంబ సభ్యులే, కాపాడాల్సిన వాళ్లే నడి బజారులో వేలం పెట్టి అమ్మితే ఆ బిడ్డకి ఎంత గుండె కోత, ఎంత వేదన. ఆకాశం వైపు చూస్తాడు. దేవా నువ్వు చూస్తున్నావు కదా, నేను వారికి చేసిన దుర్మార్గం ఏమి లేదు, కానీ నాకు జరుగుతున్న అన్యాయం, నాకు జరుగుతున్న ఈ అవమానం నువ్వు చూస్తున్నావు కదా దేవా అని ఆకాశం వైపు తెలిసి కన్నీళ్లు విడిస్తే అక్కడున్న ఆయన కన్నీళ్లు విడవడా? ఆయన దుఃఖపడి ఆయన ఏమంటున్నాడు తెలుసా? నాకు చూస్తున్నావు, నేను అక్కడ లేను, నీ పక్కనే ఉన్నాను, నీతో కూడా నేను వస్తున్నాను. హల్లెలూయా. నేను పైన కాదు నాన్న, నీ పక్కనున్నాను, నీ కన్నీళ్లు నా బుడ్డిలో దాచాను, నేను తీర్పు తీరుస్తాను, నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను. ఇదంతా నీ మంచికే వచ్చింది, నీ మహిమకే వచ్చింది నాయన. ఓర్చుకో, తట్టుకో, సహించు, భరించు, ఇది నీ మహిమకే వచ్చింది నా కుమారుడా. ఈ ఒక్క మెట్టు ఓర్చుకో, ఇదిగో నెక్స్ట్ మెట్టు, ఇక నువ్వు సింహాసనం మీదకి వెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒక్క ఘట్టం తట్టుకోనానా, ఇక నెక్స్ట్ నువ్వు సింహాసనం మీదకి వెళ్ళిపోతావు, నిన్ను ఎక్కిస్తాను. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నీలాంజనములతో నేను నిన్ను కట్టుదును, నిమిషమాత్రము విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదో. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదో. నీ ఏడుపు చూసి నేను నవ్వుతున్నాను అనుకుంటున్నావా? పట్టించుకోలేదు అనుకుంటున్నావా? పలకరించలేదు అనుకుంటున్నావా? పరామర్శించలేదు అనుకుంటున్నావా? నో, నీ కన్నీళ్లు చూసి ఇదిగో నా కన్నీళ్లు గారుతున్నాయి. నీ దుఃఖం చూసి నాకు దుఃఖము పొంగుతుంది. అయితే ఈ మారు తాళము నిశ్చయముగా నేను నీకు సహాయము చేస్తాను. రాజులు నీకు సాగిల పడేటట్లు నేను చేస్తా. వాళ్ళ రాణులు నీకు పాలిచ్చు దాదులుగా నేను చేస్తా. నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న త్రోవలను సరళము చేస్తా. నీ ఎదుట ఇనుప గడియలను, ఇత్తడి గడియలను విరగొడతా. ఇత్తడి తలుపులు ఇనుప గడియలు విరగొడతా. నేను చేయబోతున్న కార్యాలు నీ పక్షంగా బలమైనవి. హల్లెలూయా. నేను చేయబోతున్న కార్యాలు నీ పక్షంగా గొప్పవి. అవి నీవు స్వతంత్రించుకున్నట్లు కొంతవరకు ఇలాగూ శ్రమ పొందవలసిన అవసరత ఉంది బిడ్డ. ఏడుస్తూ బాధపడుతూనే నిన్ను అప్పగించాను శ్రమకి. నిన్ను విసర్జించానని భ్రమపడవాకు. అసంభవం. నేను నిన్ను విడుచుట అసంభవం. నా నిబంధన నేను ఎప్పుడు మరచిపోను, ఎప్పుడు మీరను అని నిన్ను బట్టి జాలిపడి, నీ విషయంలో ప్రేమ కలిగి, నీ విషయంలో శ్రద్ధ కలిగిన నీ ప్రాణప్రియుడని పాడావే, నా ప్రభు, నా ప్రియుడు, నా యేసు, నా రక్షకుడు, నా రాజు, నా ప్రభువని నా ప్రియుడని పాడావే. ఆ నీ ప్రియుడు, ఆ రాజే మాట్లాడుతున్నాడు ఈవేళ. ఆయన వాగ్దానం ఒట్టిది కాదు, ఆయన కార్యాలు ఒట్టిది కాదు, నెరవేర్చి చూపేవాడు. హల్లెలూయా. ఆయన అన్యాయస్తుడు కాడు. నానా రకాల ఇబ్బందుల కొలిమిలో ప్రయాణం చేస్తున్న బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట గుర్తుపట్టు. ఆయన నీ దుఃఖాన్ని చూసి సంబరపడేవాడు కాదు,
మార్తా మరియ ఏడుస్తుంటే ఆయన ఏడ్చాడు. తర్వాత లాజర్ నుంచిన సమాధి దగ్గరికి వెళ్ళి రాయి పక్కకు దించి, లాజరో లాజరో బయటికి రా బయటికి రా అని కేక వేశాడు. లాజరు బయటికి వచ్చాడు. వాళ్ళ సహోదరుని వాళ్ళకి అప్పచెప్పాడు, వెళ్ళిపోయాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యోసేపు యోసేపు నా కుమారుడా కుమారుడా, జైలు పాలయ్యానని బాధపడుతున్నావా? చెరసాలలో బందీ అయిపోయానని బాధపడుతున్నావా? ఇక బయటికి రావటం ఐగుప్తు రాజైన ఫరోకే నిన్ను ఫరో చేయబోతున్నాను బిడ్డ. ఫరోకే నువ్వు ఫరో అయిపోతావు. నిన్ను నడి బజారులో 20 తులాల వెండికి అమ్ముకున్న నీ అన్నలే నీ కాళ్ళ మీద వచ్చి పడేటట్టు నేను చేస్తాను. నీకు సాగిల చేస్తా. దుఃఖపడకు. గొప్ప కార్యాలు చేసిన ఆ యేసే ఈరోజు నీ రాజు, నీ రక్షకుడు. పరిగెత్తు ఆయన రెక్కల క్రిందికి. కోడి తన పిల్లల్ని పిలిచినట్టు పిలుస్తున్నాడు. రా, టైం లేదు, రమ్మని కేక వేస్తున్నాడు. పరిగెత్తిన వారు ధన్యులు. ఇదే టైం, ఇక లేదు. త్వరగా పరిగెత్తి రక్షణ అనుభవంలోకి రావడానికి ప్రయత్నం చేయండి.